రాణి రాణి ఏంటండి? పెద్దాడు ఫోన్ చేశాడు. ఏంటంట? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట, వెంటనే రమ్మని ఫోను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదు రాణి, ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. సరే, మొక్కుబడిగా వస్తాను, అది మీరు వెంటనే వస్తానంటేనే. సర్లే పద. అమ్మా ఒరే చిన్నోడా, మీ నాన్నగారి పరిస్థితి చూసావా? ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా? తప్పకుండా అమ్మా. పెద్దోడా, డాక్టర్ గారు ఏమన్నారు? ఇది ప్రయోజనం లేని కేసు అన్నాడరా. అసలు ఏం జరిగిందిరా? నాన్న ఏదో ఆఫీస్ ఉద్యోగం కోసం వెళ్ళాట, తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానిక? మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా? సార్, ఈ మందులు పట్టండి. ఇదిగో. ఒరే పెద్దోడా, 4 రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. నా పనులన్నీ ఆగిపోయాయి. నాన్నగారి దగ్గర నువ్వు ఉండు, అవసరమైతే కబురు చేయి, నేను వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అది కాదురా పెద్దోడా, పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులున్నాయి. ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఈ మనిషి చావను చావడు, బతకను బతడు, మధ్యలో మనల్ని చంపుతున్నాడు. ఏమండి? డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నాన్న రే, ఏ మందులకో అయి ఉంటుంది. ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. మిస్టర్ రవి, మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తోంది. ఈ విషయం ముందే తెలుసుంటే పోయాక వచ్చిండేవాడిని. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆయన ఇంకో 24 గంటల కంటే ఎక్కువ బతకరు. మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది. ఆ దిండు కాళ్ళ దగ్గర వేయమా, మెత్తగా ఉంటుంది. ఇటివ్వండి. అమ్మా లలిత, కరెంటు పోతుందేమో, విసర్కర వెతుకో. అలాగే అత్తయ్య. నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. పెద్దడా, బయటే పడుకోబెడదాం. ఎవరన్నా చూస్తే బాగోదేమోరా. అది కాదురా, చెడు నక్షత్రంలో పోతే 6 నెలలు కొంప పాడు పెట్టాలి. ఆ సంగతి తెలుసుగా? కరెక్టేరా నువ్వు చెప్పింది. ఆయన కోసం లోపల పరుపు అన్ని సిద్ధం చేస్తే ఈ దరిద్రపు చాప మీద బయట పడుకోబెట్టారేమిట్రా? లోపలికి తీసుకురండి. ఏమన్నా మాట్లాడేమిట్రా? చెప్పేది మీకేరా? లోపలికి తీసుకెళ్లాలన్న విషయం మాకు తెలుసమ్మా, కానీ ఏదన్నా జరిగితే? ఏదైనా జరిగితే అంటే పెద్దదాని నీకు తెలీదా? ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు. ఇదేనా చివరికి? ఇదేనా ఈయనకు చిక్క చాప? అంతేనా? ఏమండి, చాప పాతదయింది, పాలిద్దామండి అంటే వద్దు, దాచిపెట్టు లక్ష్మి అన్నారు. ఎందుకైనా అండి? ఒరే, చాప మీద దుప్పటి కూడా లేదురా, తల కింద ఎత్తు లేదురా. ఆయన పడుకోలేరురా, ఆయన వల్ల కాదురా, ఆయన వల్ల కాదు. ఒరే, ఆ రంగడికి కబురు చెయ్యండిరా, కబురు చెయ్యండి. నేను అర్జెంటుగా రంగాన్ని కలవాలి. రంగా, ఏమండి? అత్తయ్య, మనం ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. మీరు ఇక్కడ శవజాగరం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు?
చూడు రాణి, రేపు ఒక్కరోజు ఓపి పట్టు, ఎల్లుండి దాకా నేను ఆగను. సరే, రేపు ఒక్కరోజు ఓపిక పడతాను. ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను. హ్మ్. నేనెవరిని కేర్ చేయను. హ్మ్. అన్నయ్య, ఆ, పాపం అమ్మ ఏడుస్తోంది. మనం దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య. ఊరుకోండి అత్తయ్య. అమ్మా, అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా. అలా ఏడవకమ్మా. ఇది శ్రావణ మాసం, అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా. ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది. ఈ స్థితిలో నేను వెళ్ళలేనురా. నా మాట కాదనకమ్మా. ఆ దేవుడు కన్న కొడుకులను ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా. కావాలంటే వదిన్ని చెల్లిని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా. నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం. వెళ్ళిరమ్మా, నా మాట విను ప్లీజ్. వెళ్ళిరా చెల్లాయ్, వెళ్ళండి. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి. నిజంగా ఒట్టమ్మా, ప్రమాణించి నాన్నగారు బాగుండాలే కానీ వెండి కిరీటం ఏంటమ్మా, బంగారు గాజులు కూడా చేయిస్తాను. వెళ్ళిరండి. చిన్నాడా, ఏంటి కదా? మీ ఆవిడ దగ్గరేమో ఒక్కరోజు టైం అడిగావు. నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు. వాళ్ళు అలా వెళ్ళగానే ఈయన ముక్కు దగ్గర ఏలు పెట్టి ఉన్నాడా ఊడిపోయాడని టెస్ట్ చేస్తున్నావు. ఏంటోరా, ఈ ఇంట్లో మా ఆవిడ, ఈదిలో నువ్వు, ఈ జన్మకు నాకు అర్థం కారు. నీకు అర్థం అవ్వాలి అంతేగా. నేను అర్థమయ్యేటట్టు చెప్తాను, నాతో రా. రారా. టెన్షన్ పెట్టకరా. ఏంట్రా? అన్నయ్య, నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా. నాన్నగారు బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు. సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బిచ్చి రిపేర్ చేయించినా పనికొస్తుందా? అంటే ఏంటి? అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు తెచ్చారు. అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు. ఎవ్వరికి అనుమానం రాదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్య. ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా? కానీ తప్పదు. నాకు ఇష్టం లేదు. అన్నయ్య, నువ్వు ఎంత కోరితే అంత ఇస్తా. నేను కొడితే అంతిస్తానంటావు? అంటే నేను డబ్బు మనిషిని. నేను సరే, నీ ఇష్టం చట్టే. కన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుగెదిగిపోయారా? పిచ్చిది, మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుందిరా. అదొచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూసిందంటే తట్టుకోలేదు. కానివ్వండి. చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా. నా కళ్ళనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా? ఏడుస్తున్నావా? ఏడవకు నాన్న. ఇంక నీ కళ్ళ వెంట నీళ్ళే రావు. మా ఏడుపు మీద మేము ఏడుస్తాం. వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి. మమ్మల్ని క్షమించు నాన్న. నాన్న, మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా. మీ ప్రతిభ తెలియని ఆ దేవుడు తొందరపడి వరమిస్తాడేమో. త్వరగా చంపేయండి నాన్న. మీ అమ్మ తిరిగి వచ్చే లోపు నన్ను పంపించేయండి.
అమ్మ బుగ్గలు సిగ్గుతో కందిపోతుంటే పోయింది కొత్త పెళ్లి కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే హారతివ్వరే చక్కని చంటనే చేయి చేయి కలిపేసేద్దాం రామ జయ జయ రామ శ్రీరామ రఘురామ जय जय जानकी राम हे पावन गुणधाम చూసారా రంగా వచ్చాడు చూడండి చూడండి మా ఆయన చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు రంగా మీరు అనగా చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమండి ఏమండి మీరు లక్ష్మి మాట్లాడండి మా ఆయన చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమండి ఏమండి మాట్లాడండి ఏమండి ఒక్కసారి నా వంక చూడండి మాట్లాడండి ఏమండి మాట్లాడండి ఏమండి ఒక్కసారి కళ్ళు తెరవండి మాట్లాడండి నన్ను చూడండి కళ్ళు తెస్తాను ఏమండి ఏమండి చెప్పండి ఏం జరిగింది చెప్పండి మాట్లాడండి కొడుకులు నిద్ర చెప్పండి నిద్ర ఏం జరిగింది చెప్పండి
మాత్రలు నిద్ర మాత్రలు నాకు చెప్పండి చెప్పండి. ఏమండి ఏమండి అయ్యో ఏమండి నన్ను వదిలి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారు. మీరు లేకుండా నేను ఎలా బతకనండి, నేను ఎలా బతకనండి. అమ్మా సరే, ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. ఎవరా నీకమ్మా, ఎవరా నీకమ్మా? కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకులున్నారు, ఆస్తి పంచలేదని తరిమి కొట్టిన కొడుకులు ఉన్నారు. అది కదమ్మా. నార్మల్! బతికున్న తండ్రికి పాడి కట్టి చితి పేర్చిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాన్రా. ఈ దారుణం ఈ లోకంలో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా, ఇదే మొదటిసారి అయ్యుంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఏ కిరాతకుల్ని నా కడుపున కన్నాను, ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారోనని భయపడి మీరు వెళ్ళిపోయారండి, మీరు వెళ్ళిపోయారు. నాన్న పోయేసరికి అమ్మకి పిచ్చెక్కిందన్నయ్య. నువ్వు కార్యక్రమం కానీ ఎవరికి రా పిచ్చి? నీకు పిచ్చి, నీ అన్నకు పిచ్చి, వాడికి డబ్బు పిచ్చి, నీకు పెళ్ళాం పిచ్చి. మీలాంటి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి. రేయ్, అమ్మా అని అరిస్తే అయ్యో నా కొడకాని ఏడవడానికి, ఏడ్చి తలనిమరడానికి, ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా? చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం. ఆ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేనింకా బతికున్నానే అని కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న, అమ్మ శవం. చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టింది కదరా, కడుపును పగిలి. ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న గుండె మంట దెబ్బ, ఇది అమ్మ కడుపు మంట దెబ్బ. ఇది ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు. ఇవి మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు, దెబ్బలు. మిమ్మల్ని మిమ్మల్ని ఆచితి మీదే తగలెట్టేయగలరు, కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు. అక్కడైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండిరా. పడి 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 త్వరగా పడి 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 పడ్రా పడి. ఒరే రంగా, నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దురదృష్టవంతురాలిన్రా నేను. కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు, నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్న ఆ తండ్రి. అయినా అయినా అటువంటి మనిషికి ప్రాణదానం చేసిన మనసున్న మనిషివి నువ్వు. నువ్వే ఈయనకు తలకొరివి పెట్టాలిరా, అప్పుడే ఈయన ఆత్మ శాంతిస్తుంది. ఇదిగో పెట్టు. వెరీ గుడ్. మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. ముందు నాకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాతే మన పెళ్లి. 5 సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు. అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకేమో చాలా టెన్షన్ గా ఉంది. చిత్ర, నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో, అన్నీ సక్రమంగా జరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ.
చూస్తున్నా? అచ్చు అమ్మలా ఉన్నావమ్మా. అంజలి చెయ్యి. అప్పు చేసి తీసుకొచ్చావా అన్నయ్య? ఇదే ఆఖరపమ్మా. ముందు బట్టలు మార్చుకో, అవతల పూజ మొదలవుతుందంట. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానరా. ఇదిగో ఏం పర్లేదా, కాస్త లేటుగానేరా, ఈ లోపుగానేనా 4 హాస్టల్ తాగించేస్తారు. కలపలే మొక్కలా. ప్లీజ్. ఏ అంజలి, పెళ్లి కొడుకు మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం. స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే. ఇట్రా, ఏమిటండి? ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు. రేపు మగపెళ్లి వాడి నుండి బావమరిది ఏమిచ్చాడన్న మాట రాకూడదు. ఆ ఇచ్చేదేదో మీరే ఇవ్వచ్చు కదండి. నేను ఇస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు. నువ్వు వెళ్ళు, నేను గుడికి వెళ్ళొస్తాను. రఘు, ఇలారా. ఏంటమ్మా? ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లి కొడుకు ఇవ్వరా. ఎవరిచ్చారు? మీ నాన్నగారు. మొక్కల తర్వాత కలుపుతారు, ముందు వందరాని తీసుకో. ఎంతైనా మగ పెళ్లివారే ఎంత దర్జాగా పేకాడుతున్నారు. ఏమండ పెళ్లి ఎప్పుడో తెల్లారుజామున 3 గంటలకి. ఏం పర్లేదు, మీరు కూడా వచ్చాయి. రండి రండి. మొక్క ఏంటమ్మా ఇంత లేటు? తొందరగా పదండి. మీరెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడండి. రానివ్వండి బాబు, రానివ్వండి. ఫుల్ కౌంట్ రానివ్వండి. ఒరే, మొక్కలు తిరిగిన మొగోళ్ళతోటి పోటీకి వచ్చారా? ఇప్పుడు కూడా షోలాదే షో. చెప్పత్రా మావా, దీని బాబు తీయండి. పాకెట్లో సొమ్మంతా తీయండి. అలా చూస్తారే తీయండి. క్యాష్ డౌన్, క్యాష్ డౌన్. తర్వాత ఇస్తాను, మరొక ఆట ఏంటి? ఏంటి బాబు, మరో ఆట ఇయ్యాలా? పాపం పాకెట్ ఖాళీ అయినట్టుందన్నా. పాకెట్ ఖాళీ అయితే మాత్రమేంద్రా, మెడలో చైన్ ఉంది, ఏడు కుంకలాలు ఉన్నాయి. బట్టలు తీసి ఆడమంటే సిగ్గుపడాలి కానీ మెడలో చైన్ తీసి ఆడడానికి తీయబోయే చైన్ తీయే. అలా చూస్తామని తీయే. ఈ ఆట కూడా మాదే. మిమ్మల్ని టోటల్ గా వాష్ అవుట్ చేసే వరకు మేము వదలం. ముందు మొక్కలే, తర్వాత డబ్బులు ఇస్తాం. అప్పు గిప్పు జాంతానాయి. ఉంటే డబ్బులు తీ, లేకపోతే ఒంటి మీద నగలు తీ. వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడ రా, వేసుకుని చొక్కాలు తప్ప. తీయండి బాబు, చొక్కాలు తీయండి. ఏంట్రా వాగుతున్నావు? పద్ధతి కాదు బ్రదర్, మర్యాదగా చొక్కా వదులు. నీకు మర్యాద ఏంట్రా? ఏమైంది? పెళ్లి కూతురు అన్న ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కొడుతున్నారా? ఏంట్రా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మన వాళ్ళని కొడుతున్నారా? గోపి, ఇందులో మన తప్పేం లేదుగా? మన తప్పేం లేదురా, ముందు వాళ్ళే చేసుకున్నారు. ప్రామిస్ రా. కాబోయే బావని కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావురా? ఎప్పుడో వేకువజామున 3 గంటలకి నా చెల్లి మెళ్ళలో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా. కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా.
ఇంట్లో లేడని ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా. చిత్ర నేను రఘుని కలవాలి. రా. రే రఘు, నీకోసం చిత్ర వచ్చిందిరా. చిత్ర, ఏమిటిది? మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు. అందుకే ఇల్లు వదిలి వచ్చేసాను. తొందరపడ్డావేమో చిత్ర. ఇంకా అక్కడే ఉంటే బలవంతంగానైనా నా పెళ్లి చేస్తారు. చిత్ర, నా చెల్లెలి పెళ్లి నా వల్లే ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు. నా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు. ఇంకా నా వల్ల కాదు. వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. చిత్ర, మూర్ఖంగా మాట్లాడద్దు. అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం. అదిగో కనబడుతుంది ఆ దేవాలయం. అక్కడ తీసుకెళ్లి ఓ పసుపు తాడు కడతాను. ఫ్రెండ్స్ వస్తారు, ఆశీర్వదిస్తారు, ఏదో తోచిందిస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన జీవితం ఏంటి, ఎలా బతుకుదాం? అందుకే చిత్ర, ఓ 2 నెలలు ఓపిక పట్టు. నాకు ఉద్యోగం వస్తుంది. రాకపోతే? వస్తుంది చిత్ర, రాకపోతే వస్తుంది. నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు. బయటికెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు. చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదు. నువ్వు కాదంటే చావనైనా చూస్తాను గాని తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏమండి, రఘు ఇంటికి వచ్చి వారం రోజులు అవుతుందండి. అయితే నాన్న, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాన్న. ఏం చేయమంటారు నన్ను? కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా? ఏమే, వాడు పుట్టినరోజని ఇదిగో 10 రోజుల క్రితమే బట్టలు కొన్నాను. తండ్రినే. కానీ వాడు చేసిందేంటి? ఈ రోజు బజార్కి వెళ్తే ప్రతి వాడు ఏమండి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంటే కదా, దానికి కారణం మీ అబ్బాయినంటే కదా అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియక చస్తున్నాను. ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ గడపలు అడుగు పెట్టనిచ్చావో ఎవర్రా ఈ అమ్మాయి? నమస్తే అండి, నా పేరు చిత్ర. నేను మీ అబ్బాయి 5 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను. మీరు ఆశీర్వదిస్తే. ఆగమ్మా, ఆగు. కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా, లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఆగు. ఇదెవరో తెలుసా? నా కూతురు, వీడి చెల్లి. 10 రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? వీడే ఆ దౌర్భాగ్యుడు. అవును, వీడినెలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు? ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిన్ను నేను కొన్నవి, ఆఖరికి చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి. ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి. నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే
కాపురం మాత్రమే వీడి చేస్తాను. ప్లీజ్ 5 సంవత్సరాలుగా మాకు అర్థం కానివి 5 నిమిషాల్లో తేల్చి చెప్పారు. ఎంతో ప్రేమగా అవమానించారు. థాంక్స్. చిత్ర ప్లీజ్ రఘు, నాతో రావద్దు. మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. అది కాదు చిత్ర. సారీ సార్, మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి, నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను. చిత్ర నాన్న, చాలా సంతోషం నాన్న. నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశావు. నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేసి. అవునన్నా, ఈ ప్యాంట్ నీది, ఈ చొక్కా నీది, ఇదిగో నే కట్టుకున్న వాచి, వేసుకున్న చెప్పులు అన్నీ నీవేనన్నా. ఆఖరికి ఈ శరీరం, ఈ ప్రాణం కూడా నువ్విచ్చిందేనన్నా. నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డను నాన్న. నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు, ఇంకెవరిస్తారు నాన్న? తండ్రి అనేవాడు కొడుకుతో 5 సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి, 15 సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న. పైగా 25 సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశావు. నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. జన్మలకి మర్చిపోలేని బహుమానం. నా పుట్టినరోజు నాడే నిన్ను చంపేశావు నాన్న. చంపేశావు. అన్నయ్యలాగా మీరు కాకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది. మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది. ఏదైనా సాధించగల సమర్థత ఉంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొండి గోడల మీద కూర్చోడానికో, ఆడపిల్లలు అలర్ట్ చేయడానికో పరిమితం కాకూడదు. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. మీ జీవితం మీద మీకు నమ్మకం, ఆశ కలగాలి. అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల, నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి, చెప్పండి. సమాధానం చెప్పండి. చెప్పండి. నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నాన్న కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అనడు. కానీ నేనన్నాను. ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అదే కడుపు కోత మీ కన్న వాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని, పెంచి, పోషించి, చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచండిరా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది.
కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటోని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాల్ని వెనక్కి తీసుకురాలేవరా. మీ జీవితాలు మొండి గోడల మధ్య సమాధి కాకూడదు, అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు, అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్ళే పుల్లయ్య గోపీచంద్, విశ్వనాథ్ ఆనంద్, సచిన్ టెండూల్కర్ అలా కారణాలు మీకు. బాగుండాలి మీరు. యూత్ అవర్ ఫ్యూచర్. బాగుండాలి, బాగుండాలి. ఏమండి అటు చూడండి. అలా చూడు. ఏమండి అటు చూడండి.